లేదంటే గనక మనకెందుకు లేని వదిలేస్తున్నామా? సాదిక్ ఖాన్ అనేవాడి వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకు చచ్చిపోయింది. ఒక బిడ్డ అనాథయ్యాడు. ఎందుకు ప్రభుత్వానికి పట్టట్లా? ఎందుకు ఇట్లాంటి వాటిలో సీరియస్గా స్పందించట్లా? ప్రతి చిన్న విషయం మీద వేగంగా స్పందించేటటువంటి హోంమంత్రి గారి నోరు ఏమైపోయింది? అలాగే మిగతా మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు? అదే జిల్లాకి సంబంధించిన నాయకులు ఎందుకు నోరు మెదపట్లేదు? ఎక్కడికి పోతుంది? ఏం అంత భయపడిపోతున్నామా మనం? ఓట్ల కోసం అంతగా వెనకాడాల్సి వస్తుందా? ఎవడా సాదిక్ ఖాన్ అనేటటువంటి వాడి వల్ల ఓట్లు పోతాయా, లేకపోతే వాడంత పెద్ద పుడింగా? ఈ దేశంలో ఇంత దుర్మార్గపు చర్య, ఒక భర్తని చంపేసి ఆ భార్య ఫోటోలతో ఆమెను వేధించి ఆమె ఆస్తులు లాక్కుని కుటుంబాన్ని మతం మారమని, వాళ్ళు మతం మారనంటే వేధించి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ముగ్గురి ప్రాణాలు పోయినా మనకేమీ పట్టదా? దాని మీద అసలు ఈ సమాజం చర్చించదా? ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడరా? ఎక్కడెక్కడో అంశాలు మాట్లాడుతున్నాం, ఇక్కడ దానికి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాం? ప్రజాప్రతినిధులు గోదావరి జిల్లాల వాళ్ళు ఏమైపోయారు? అధికార పక్షం తెలుగుదేశం ఏమైంది, జనసేన ఏమైంది, భారతీయ జనతా పార్టీ ఏమైంది? అలాగే ఎందుకు సాదిక్ ఖాన్ గారిని పట్టుకోలేకపోతున్నాం? వాడు ఏమన్నా బిర్లాడేనా? ఏమన్నా పాకిస్తాన్ వెళ్ళి దాక్కోవడానికి? వాడిని పట్టుకోలేనంత అసమర్థతతో మన శాఖలు, పోలీస్ శాఖలు పనిచేస్తున్నాయా? తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సాయి గారు బరాబర్ అడుగుతారు, అసలు ఎందుకని అలసత్వం చేస్తున్నారు? ఒక కుటుంబం చచ్చిపోయింది ఆ సాదిక్ ఖాన్ గారి వల్ల. ఈ గవర్నమెంట్కి కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదా? మీకు ఓటు బ్యాంకింగ్ కావాలా? ప్రజల ప్రాణాలతో పని లేదా మీకు? అది కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందా? అది ఏ ప్రభుత్వం అయితే మాకేంది? ఆ వైసీపీ ప్రభుత్వంలోనూ అలాగే ఏడిసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ అలాగే ఏడిసింది. ప్రతి ప్రభుత్వంలోనూ కూడా హిందువులంటే అంత అలసత్వం దేనికి? అడగలేకపోతున్నామనా? ఎందుకు అడగరానా? ఈ కులాల కోసమే కొట్టుకుంటామనా? ఎలాగే బతుకుతామనా? కొద్దిగా పట్టించుకునేది ఏం లేదా మమ్మల్ని? అంటే చంపేసినా పర్వాలేదు, మీకు ఓటు బ్యాంకింగే కావాలి. మీకు ఓటు బ్యాంకింగ్ మాత్రమే కావాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఓటు బ్యాంకింగే కావాలి మీకు. హిందువులు ఇలాగే నాశనమైపోయినా పర్వాలేదు మీకు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు అపాలిటిక్స్ సనాతని అని చెప్పుకున్నారు కదా, మరి ఏది సనాతన ధర్మం కోసం కానీ హిందువుల కోసం కానీ మీరు నిలబడేది ఏది? మీకు కూడా ఓటు బ్యాంకింగ్ కావాలి. ఎందుకంటే ఈ 10 రూపాయలు బ్రెడ్ హల్వా చేసిన వాడికి మాత్రం మీరు సపోర్ట్ నిలబడతారు, మీ అన్నయ్య గారు. కానీ ఇప్పుడు కుటుంబం చచ్చిపోతే దీని మంది ఎటువంటి స్పందన ఉండదు. నాకు ఎవడైనా ఒకటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం ఎవడైనా ఒకటే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. స్పందించండి దీని మీద. అరే హిందువులు ఏం చేస్తారా? ఎందుకు పని చేస్తారా మీరు? కులాల కోసం, కొట్టుకోవడం కోసం, ఆస్తులు అంతస్తులు. అని అమ్మ, మీకు భవిష్యత్తు లేదు. ప్రతి కొంపలోనూ భవిష్యత్తులో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో ఆడపిల్లల మీద వాళ్ళకి నిఘా ఉంది. మొత్తం హిందువులకి ఖచ్చితంగా చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారు. అది తెలుసుకుని సావట్లేదు. మీరు తెలుసుకోండి, హిందువులకి చాలా చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆడపిల్లల మీద వాళ్ళ నిఘా పెడతారో, వాళ్ళని ట్రాప్లో పెడతారో, వాళ్ళని ఇగో ఈ రకంగా చేస్తారు. మీ ఆస్తుల్ని మీ మొత్తం వాళ్ళకి డబ్బులు వస్తారా? పైనుంచి డబ్బులు వస్తాయి. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. కానీ మనకు మాత్రం పట్టట్లే. మనకు సెక్యులరిజం దాంట్లోనే బతుకుతున్నాం, డబ్బుల కోసం దాంట్లో బతుకుతున్నాం, కులం కోసం బతుకుతున్నాం, ఇట్ల కోసమే బతుకుతున్నాం. ఏదో బతుకు, అది అసలు బతుకే కాదు. ఆ బతుకు భూమికి భారం తప్ప దేనికి పనికిరాదు. కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోండిరా. ప్రతి ఊళ్ళోనూ, ప్రతి కుటుంబంలోనూ తయారు కండిరా. మంచిగా తయారు కండి. ధర్మం కోసం నిలబడండి. లేకపోతే మీ దేహం భూమితో ఉన్న బొక్కే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.